వాస్తవానికి 8వ అధ్యాయం అర్థమైతే దీని లోపల చాలా అపొస్తలుడైన పౌలు దేవుని ద్వారా పొందుకొని రాసి ఉన్నాడు. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రైజ్ ది లార్డ్. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకి, గట్టిగా చెప్పట్లేదు ఎవరు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరుబైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క సన్నిధిలో నీ యొక్క బిడ్డలుగా నీ యొక్క వాక్యం చుట్టూ మేమందరం చేరి ఉండగా, నీ యొక్క చిత్తానికి లోబడి ఇక్కడ మేము అడుగుపెట్టి ఉండగా ప్రభువా, ఈ దినము నాయన నువ్వు నిర్ణయించిన లేఖనం దగ్గరికి మేము వచ్చి ఉండగా ఈ యొక్క లేఖన భాగంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, మా మధ్యలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవంగా ఏ పూట బిగిన్ చేద్దాం, మరి దేవుని చిత్తం అయితే రేపు ముగించుకుందాం. సరిపోదా? ఎందుకంటే ఇది ఒక పూటకి అయ్యేటట్టుగా లేదు. నేను ఒకటని కొనేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ మారిపోతుంది ఇది. మరి ఏదేమైనా దేవుడు మళ్ళీ నడిపించాలా మనం అడగవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట ఇక్కడ నేను ప్రారంభిస్తా ఉన్నాను, కొద్ది జాగ్రత్తగా చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ జాగ్రత్త గమనించండి. దేవుని ప్రేమించు వారు ఎవరంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇప్పుడు మనల్ని పిలిచింది ఎవరు? దేవుడే. ఒకవేళ దేవుడు కానీ మనల్ని పిలిస్తే దేవుడు ఒక ఆలోచనలో మనల్ని ఎందుకు పిలిచాడో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. రెండో సంగతి, దేవుడు కేవలము మనల్ని పిలిచింది మీరు రండి అని చెప్పడానికి కాదు. ఆయన పిలిచింది మొదలుకొని ఆయన దగ్గరికి మనం వచ్చేంత వరకు ఆయన మనల్ని కాపాడాలి. ఆమేన్. రెండు, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పనిని మనం పూర్తి చేసేంత వరకు ఆయనే మనకు తోడుగా ఉండాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధనలో దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన మోషేతో అంటున్నాడు, ఇదిగో మోషే నీకు తోడుగా ఉంటాను అంటే. ఇప్పుడు పని అప్పగించింది దేవుడే, మోషేని పిలిచింది దేవుడే, ఆ పనిలో తోడుగా ఉంటానని చెప్పింది దేవుడే, ఆ పని ముగిసేదాకా తోడుగా ఉన్నది దేవుడే. ఇప్పుడు అదే మాట దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, ఇదిగో నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటా. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈరోజు నిజంగా దేవుడు ఎవరైనా కానీ పిలిచినట్లయితే అక్కడ అన్నమాట చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడివి జరుగుచున్నవని మనం ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఏం గ్రహించాలంటే దేవుని పిలిచిన వారికి ఏమి జరిగినా కూడా అది వాళ్ళ మేలుకే జరుగుతుంది. నమ్మగలమా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన జీవితంలో వచ్చే కష్టాలు గట్టిగా చెప్పగలమా? మరి కష్టాలు వస్తే బాధలు పడతాం కదా. మరి కష్టాలు వచ్చింది దేనికి? నా కష్టం వచ్చింది నాకు మేలు కొరకే
అని ఎప్పుడు చెప్తాం మనం? ఆ కష్టము తీరిపోయాక సంఘంలో నిలబడి మైకు పట్టుకొని సాక్ష్యం చెప్తా అప్పుడు మనమంటాం దేవుడు నాకు మేలు చేశాడండి అని. అయితే అది వచ్చినప్పుడు నువ్వు గుర్తించగలగాలి. కష్టం తీరిపోయిన తర్వాత దేవుడు నాకు మేలు చేశాడని చెప్పడం కాదు. నువ్వు నిజమైన విశ్వాసం ఎప్పుడు అవుతావంటే కష్టంలో ఉండగానే నువ్వు దేవుడిని నమ్మినప్పుడు. ఆమేన్. కష్టము దాటిపోయిన తర్వాత ఇదిగో దేవుడు నాకు ఈ మేలు చేశాడు కాబట్టి దేవుడిని నమ్ముతున్నా అంటాను, చూసావా? అది తర్వాత సంగతి. మొదటి సంగతి ఏంటంటే దేవుడు నిన్ను పిలుచున్నప్పుడు నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు, నీతో పాటు నడుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన కృప నీ కొరకు ఇచ్చున్నాడు, ఆయన రక్తము నీ కొరకు కాచున్నాడు, నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చాడు. నిన్ను ఎన్నడూ ఆయన తోసివేసిన దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా రండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఆమేన్. చాలా జాగ్రత్త. ఇప్పుడు దేవుడు తన కుమారునితో సారూప్యమగుటకు అనగా ప్రభువైన యేసు క్రీస్తుతో పాటుగా ఉండటానికి, ఆయన యొక్క పోలిక చొప్పున ఉండటానికి దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? నిజమేనా? సరే, ఇక్కడున్న మనం ఎప్పుడు ఏర్పరచబడ్డాం? తగ్గింది ఇప్పుడు సౌండ్. నమ్మకుంటే గట్టిగా చెప్పండి. జగత్ పునాది. ఇప్పుడు మన అసలు మాట దగ్గరికి వద్దాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. నిర్ణయం ఎక్కడ జరిగింది? జగత్తు పునాది పడ్డానికన్నా ముందుగానే నిర్ణయం ఎక్కడ జరిగింది? ఆయన ఆలోచనలో. ఆయన ఆలోచనలో ఎక్కడైతే నిర్ణయమైనదో ఆ నిర్ణయమైన వారిని దేవుడి నోట్లోంచి పిలిచాడు. వారు భూమి మీదకి వచ్చారు. వారు నీతిమంతులుగా రాలా, వాళ్ళు పాడైపోయి చెడిపోయి పాపంలో ఉండి కొట్టుకుపోయి అలాగా లోకస్తులాగా జీవిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు వారిని ఆయన యొక్క రక్తంలో కడిగి నీతీకరించి శుద్ధీకరించున్నాడు. హల్లెలూయా. అంటే దాని ఒక అర్థము, ఇప్పుడు భూమి మీదకి వచ్చిన మనమందరం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? చెప్పండి, ఏదో ఒకటి. అదా మా కోమలి గట్టిగా చెప్పమ్మా. మంచా చెడ్డ? పిలిచినప్పుడు మంచోళ్ళమా? కాదు. ఇప్పుడు చెడ్డోళ్ళమా? కాదు. ఏం జరిగింది మధ్యలో? మనం ఎవరు మంచోళ్ళం కాదండి. అయితే ఇప్పుడు నేను మంచోడిని కాదు, నేను ఒప్పుకోను. నన్ను బట్టి కాదు, క్రీస్తుని బట్టి నేను ఒప్పుకోను అంటున్నా. ఎందుకంటే ఆయనని పిలిస్తే నన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు. కాబట్టి నా నీతి కాదు, నా నీతి ఆయన నీతి అయి ఉన్నది. ఆమేన్. ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? మలాయికలో ఒక మాట రాసి ఉంది, మన కొరకు నీతి సూర్యుడు ఉదయించను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము నీతి సూర్యుని రెక్కల కింద దాచబడి ఉన్నాం. ఆయన యొక్క రెక్కల్లో నీతి ఉన్నది. ఆ నీతి నిన్ను నన్ను కడిగినది. కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాను. ప్రైజ్ ది లార్డ్. మనం మంచోళ్ళం కాదు, మనం నీతిమంతులు కాదు, కానీ ఆయన మంచోడే, ఆయన నీతిమంతుడే. మనము ఆయనలో బాప్తిజం పొందున్నాం కాబట్టి మనము కూడా ఆయనలో ఉన్నవారం కాబట్టి ఆయన శరీరానికి ఉన్న పేరు నీతిమంతుడు. మరి ఆయనలో ఉన్నవారికి ఏ పేరు? ఆయనలో ఉన్న మనకి పేరు లేదు. ఇప్పుడు నా పేరు ఇక్కడ పౌలు అని ఉన్నది, అక్కడికి వెళ్తే ఈ పేరు అయితే ఉండదు. బైబిల్ చెప్తా ఉన్నది అక్కడ నీకు గట్టిగా, అక్కడ నీకు కొత్త పేరు ఉందని చెప్తుంది బైబిల్. ఇక్కడ మనం ఏం చేస్తాం? నాకు ఈ పేరు నచ్చలు, ఆ పేరు నచ్చలు, ఆ పేరు మార్చు, ఈ పేరు మార్చు అంటున్నాం. కానీ పైకి వెళ్ళాక ఈ పేర్లు కదా, వేరే పేర్లు దేవుడు మనకి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎవరిని పిలుచున్నాడో వారు నీతిమంతుడికి ఎలాగ చేశారంటే ఆయన ఒక రక్తంలో శుద్ధీకరించి నీతీకరించి. ఇప్పుడు మన నీతీకరణ దాటి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామంటే వాక్యం వచ్చి మనల్ని కొట్టినప్పుడు మనం నీతీకరించబడ్డాం. మనం ఎప్పుడైతే బాప్తిజం పొందున్నామో అప్పుడు శుద్ధీకరించబడి ఉన్నాం. అయితే ఆయన ఒక ఆలోచనలో ఎప్పుడో జరిగిపోయినది. ఎప్పుడు జరిగిపోయినది? ఆయన ఆలోచనలోనే, అంటే భూమికి పునాది కన్నా ముందుగానే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయినాయి?
భూమికి పునాది కన్నా ముందుగా జరిగిపోయినాయి. అంటే ఇప్పుడు దేవుడు యొక్క నిర్ణయంలో మనం ఎప్పుడున్నాము? భూమికి పునాది కన్నా ముందు. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుచున్నాడు? భూమి పునాది కన్నా ముందే. దేవుడు మనల్ని నీతిమంతులకు ఎప్పుడు చేస్తున్నాడు? భూమి పునాది కన్నా ముందుగానే. దేవుడు మనల్ని ఎప్పుడు మహిమపరిచాడు? ఇప్పటికి మునుపే. ఇప్పుడేం జరుగుతుంది? ఆయన అన్నీ చేసేసాడు. ఆయన ఆలోచనలు మొత్తం అయిపోయినాయి. అయితే ఆయన ఆలోచనలు అయిపోయినాయి అన్నీ ఇప్పుడు అన్నీ ఉనికిలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇలా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. నాకు నిజంగా సంతోషంగా ఉంది ఈ పూట. ఇప్పుడు ఆయన ఒకని గురించి ఆలోచించి ఒక నీతిమంతుడిగా చేసి, లేదా ఒకరిని పిలిచి ఒక నీతిమంతుడిగా చేసి ఒకరిని మహింపరిస్తే వాడిని ఎవడన్నా పాడు చేయగలడా? ఎందుకని? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు నన్ను పిలిచిన వాడు ఎవడు? నన్ను నమ్మద్దు, నన్ను పిలిచిన వాడిని బట్టి నన్ను నమ్మండి. నా నీతిని నమ్మద్దు, నన్ను ఎవరు నీతీకరించారో ఆయన నీతిని బట్టి నన్ను నమ్మండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు ఎవరన్నా పిలవాలనుకుంటే, దేవుడు కానీ వాళ్ళని పిలిచినట్లయితే, దేవుడు వాళ్ళని నీతిమంతులుగా తీర్చినట్లయితే, దేవుడు వారిని కానీ మహిమపరిచినట్లయితే వారిని ఎవరు చెరపలేరు. ప్రైజ్ ది లార్డ్. నాకు కొంచెం గట్టిగా కావాలి. ఇంకా ఎందుకో చెప్పమంటారా? గట్టిగా అడుగుతున్న కారణము, దేవుడు ఎవరిని ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడో, జోసెఫ్ వింటున్నావా? దేవుడు ఎవరినైతే ఇక్కడ నిర్ణయం చేసుకున్నాడో, ఎవరినైతే నోట్లోంచి పిలుచున్నాడో, ఎవరినైతే నీతిమంతులుగా చేసి, ఎవరినైతే నీటిలో కడిగి నీతిమంతులుగా శుద్ధీకరించుకొని, ఎవరినైతే రక్తం ద్వారా మహింపరుచుకున్నాడో వాళ్ళందరి పేర్లు ఆయన యొక్క జీవగ్రంథంలో రాసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫోన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఏం చేస్తాం? డిలీట్ చేస్తాం. బ్లాక్లో పెట్టామండి, బ్లాక్లో పెట్టాం, వైట్లో పెట్టాం, అన్నీ పెట్టాము. లాస్ట్కి ఏదో కోపం ఇంకా పెరిగింది, డిలీట్ అయిపోయిందా? అమ్మాయ్యా ప్రశాంతంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు డిలీట్ చేయడం వల్ల వాడికే నష్టం వచ్చిందా? కానీ నీకు మేలు జరిగింది, నీ కోపం కొద్దిగా తగ్గినది. ఈరోజు సమస్య ఏంటంటే, మనం అతేపోండి బాధ పెడితే మనం కోపడతాం, చూసావా? అది వాడిని బాధ పెట్టడం ఎంతో, మనం కోపడటం మనకు కూడా నష్టం అంతే కలుగుతుంది. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆ పేరు డిలీట్ చేసాం. అయితే నేను అంటున్నా, దేవుడు కోపం వస్తే వినపడలేదు నాకు. ఇంకో సంగతి చెప్పనా? దేవుడి దగ్గర ఒక పుస్తకం ఉన్నది, మన భాష అర్థమేంటి చెప్తున్నా. దేవుడి దగ్గర ఉన్న పుస్తకంలో ఉన్న పేరుని ఎవడన్నా పోయి డిలీట్ చేయగలడా? సాధ్యమవుతుందా? ఇప్పుడు దేవుడు ఒక పుస్తకం ఎక్కడుందంటే, మొదటిగా ఆయన ఆలోచనలో ఉన్నది, రెండోది ఆయన శరీరంలో ఉన్నది, మూడోది ఆయన చేతిలో ఉన్నది. ఏమైనా మొదటిగా ఉన్న ఆలోచనలోది శరీరం లోపలికి వచ్చింది, శరీరం నుంచి ఇప్పుడు చేతి లోపలికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్న ఆ పుస్తకం తీసుకోగలిగినాడు ఎవడు? ఎవరు లేరు. సో కాబట్టి నీ పేరు సేఫ్. సేఫ్, అవునా? కొద్దిమంది చూడండి, గమనించండి, డబ్బులు అవసరమైనప్పుడు తిమోతి దగ్గర డబ్బులు పెడతాం. ఎందుకని? ఎప్పుడన్నా అవసరమైతే ఆయనకి 100 ఇస్తే అవసరమైతే 200 తీసుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. అంతేనా? అందరూ నవ్వుతారు, నిజమేనా కాదా? ప్రజలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ ఉంటే సేఫ్, అంతేనా? నాకు ఎక్కడికి పోయి ఇక్కడ ఉంటే బ్యాంకులో ఉన్నచ్చే ఒక సేఫ్, నాకు ఒక ఆలోచన ఉన్నది. అయితే మనమందరము ఈ మనిషి మీద కలిగి ఉన్న దానికన్నా కూడా దేవుడి మీద ఎక్కువగా అలాగ ఆధారపడాలి. అలాగే ఆధారపడటంలో అన్నిటికన్నా ఎక్కువగా ఆధారపడాల్సిన ఏదైనా ఉన్నదంటే అది నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఒక చిన్న మాట, ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 13వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. మంచోళ్ళు గట్టిగా చదువుతారు. ప్రకటన గ్రంథం 13:8. ఇంకా తిప్పుతాను, నేనే చదువుతున్నాను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారం చేయుదురు. ఇప్పుడు మీకు సంగతి అర్థం కావాలి. ఇక్కడ ఏంటి ఆ సంగతి అంటే,
జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమును ఎవరి పేరు రాయబడలేదు అంటే జగదుత్పత్తికి మొదలటానికన్నా ముందుగానే గొర్రెపిల్ల ఉన్నదని, అక్కడ ఒక జీవగ్రంథం ఉందని, దానిలో పేరు ఉన్నదని, వాళ్ళు భూమి మీద మొక్కరని మీకు ఈ మాట బట్టి అర్థమవుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గొర్రెపిల్ల జీవగ్రంథం ఉన్నట్టేనా? దాంట్లో పేరున్నట్టేనా? భూనివాసులందరూ చదివారా? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఒక ఆలోచన చూడండి. భూమికి పునాదేశం దగ్గర నుంచి ఈ రోజు వరకు భూమి మీద ఉన్న అందరిలో దేవుడి ద్వారా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఆయన యొక్క జీవగ్రంథంలో రాసుకున్నారు. ఆమేన్. జీవగ్రంథంలో ఇప్పుడు ఎవరి పేరు అయితే ఉన్నదో వాళ్ళు ఇప్పుడు భయపడతారా? ఇబ్బంది పడతారా? బాధపడతారా? అయితే ఇలా మాట్లాడుకుందాం. వాళ్ళకి శోధనలు వస్తాయా? వస్తాయా రావా? వస్తాయి. ఇది ఏంటిది? అన్నీ నో 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 అన్నాం, ఇది ఒక్కటి నీకు ఎస్ అంటున్నాం. ఇప్పుడు చెప్పండి మీకు అర్థమయ్యేటట్టుగా. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు ఉందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. తెలిసింది ఎవరికి? దేవుడికి. అయితే గొర్రెపిల్ల జీవగ్రంథం ఉందని, దాని లోపల దేవుడి ద్వారా పిలువబడి వారి పేర్లు ఉన్నాయని అందరికీ తెలుసా తెలీదా? తెలుసు. ఈ అందరిలో అపవాది కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇప్పుడు అపవాదికి లోపల ఏ పేర్లు తెలుసా తెలీదా? తెలీదు. సరే, ఇక్కడున్నాం. ఇక్కడున్న వాళ్ళలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఎవరికి ఉన్నాయి? తెలీదు. ఇప్పుడు అపవాదికి ఇక్కడున్న వాళ్ళలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు ఉందో తెలుసా తెలీదా? తెలీదు. అయితే మన మధ్యలో ఉన్న దేవుడికి మాత్రం ఆ సంగతి తెలుసు. నిజమైన మాట. ఇప్పుడు అపవాదికి మన మధ్యలో ఎవడు దేవుడి కుమారుడో ఎవడు దేవుడి కుమారుడో తెలియదు. కాబట్టి వాడు ఏం చేస్తారంటే వీళ్ళకి శ్రమలు తెచ్చి పెడదాం, శోధనలు తెచ్చి పెడదాం, ఇబ్బందులు పెడదాం, పడేద్దాం, హింస గురి చేద్దాం. నిజంగా వీళ్ళు దేవుడి పిల్లలు అయితే దేవుడి నుంచి కాపాడుకుంటాడు. అప్పుడు దేవుడి కుమారుడు కూడా తెలిసిపోతుంది. మీకు ఇక్కడ సంగతి మీకు గమనించండి. మీరు దేవుడి కుమారులు అవునో కాదో మీకు టెస్ట్ వాడి పెడుతున్నాడు. ఇప్పుడు ఆ టెస్ట్ ఎవరు పాస్ అవ్వాలా? నువ్వు పాస్ అవ్వగలవు అనుకుంటున్నావా అంటున్నా. అవ్వదు. నువ్వు పాస్ అవ్వలేవని దేవుడికి తెలుసు. అందుకని వాడు టెస్ట్ పెడతాడని దేవుడికి తెలుసు. నువ్వు పాస్ అవ్వలేవని దేవుడికి తెలుసు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాడు టెస్ట్ పెట్టడానికన్నా ముందుగా నీ కోసము ఒక టీచర్ని పంపించాడు. ఆ టీచర్ పేరు బైబిల్లో పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాడు నీకు శోధిస్తాడని, నిన్ను పరిశీలిస్తాడని, నిన్ను ఇబ్బంది పెడతాడని, నీకు పరీక్షలు పెడతాడని, బాధలు తెస్తాడని, కష్టాలు తెస్తాడని, శోధనలు తెస్తాడని, వ్యాధులు తెస్తాడని దేవుడికి ముందే తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసి దేవుడు ఏం చేశాడంటే నిన్ను కాపాడటానికి పరిశుద్ధాత్మను పంపించున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడి పని వాడు సక్రమంగానే చేస్తున్నాడు. అవునా? పరిశుద్ధాత్ముడు 100కి 100% సక్రమంగా చేస్తున్నాడు. అవునా? సరే, అసలు విషయానికి వద్దాం. మరి మన సంగతి ఏంటి? అపవాది పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు వాడి పని. పరిశుద్ధాత్మ పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు. అసలు చెయ్యాల్సింది ఎవరు పర్ఫెక్ట్గా? ఆయన ఆలోచనలో ఉన్నవారు, ఆయన ద్వారా పిలవబడ్డోళ్ళు, నీతిమంతులుగా అయినోళ్ళు, వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చినది మనల్ని పరిపూర్ణ చేయటానికి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ తండ్రి పరిశుద్ధుడు గనుక పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. ఉండండి అంటే అర్థం ఏంటి? లేవని, ఉండమని. మరి ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాం? నీతిమంతులు అయ్యామా? అయ్యాం. ఎప్పుడైపోయా నీతిమంతులుగా? జగత్ పునాది కన్నా ముందే, ఈరోజు కాదు. మరి జగత్ పునాది కన్నా ముందుగా నీతిమంతులు అయిపోతే ఈరోజు మనం ఎందుకు ఇంకెలాగొచ్చినాం? ఎందుకంటే ఈ రక్త మాంసాల్లో మనం భూమి మీద ఉన్నాం. ఈ రక్త మాంసాల మన బలహీనత, ఈ బంధాలు బంధుత్వాలే బలహీనత.
ఈ లోక సంబంధమైన క్రియలు కార్యాలు మన బలహీనత. అయితే పరిశుద్ధాత్మ వచ్చింది దేనికంటే నువ్వు వీటిని జయించగలవు అని చెప్పడానికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియచేయటానికి, నీలో ఉన్న శక్తి ఏంటో నీకు తెలియచేయటానికి, దేవుడి కృప నీతో పాటు ఉందని నీకు తెలియచేయటానికి, నువ్వు జీవం గల దేవుడిని వెంబడిస్తున్నావు, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ లోక సంబంధమైన ఏ ఒక్క బలహీనత నీ మీద దాడి చేయకుండా ఉండటానికి దేవుడికి కావాల్సిన ఏర్పాటు చేశాడు అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవుని చిత్తము చేయుటకు సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో నీ పేరు యేసుక్రీస్తు రక్తముతో చెరపలేని రీతిలో రాశాను. ఆమేన్. గొర్రెపిల్ల జీవగ్రంథంలో దేవుడు ఎలా రాశాడు పేరు? పెన్సిల్తో రాశాం, రబ్బర్తో జరపచ్చు. పెన్నుతో రాశాం, వైట్ నట్తో జరపచ్చు. అవునా? మరి ఇప్పుడు గొర్రెపిల్ల రక్తంతో రాస్తే చెరపడానికి అవ్వదు. అందుకని ఇప్పుడు దేవుడు ఎలాగ రాశాడు మన పేరులో? ఎంత నమ్మకం అంటే దేవుడికి నా మీద, మీ మీద వీళ్ళ పేరునే రాయచ్చు అని చెప్పి దేవుడు రక్తంతో రాసేసాడు. ఎప్పుడు రాశాడు? నేను ఇంకా భూమి మీదకి రాలా. ఎంత నమ్మకం అంటే దేవుడికి యాకోబు విషయంలో, ఇంకా భూమి మీదకి రాకముందుగా నేను యాకోబుని ప్రేమించాను అన్నాడు. యాకోబు మంచోడా? మనం సరే చాలా రోజులైంది అడిగి నేను, ఇంతకీ యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? మన గ్రాండ్ ఫాదర్ ఎవరు? యాకోబే, యాకోబు తాత. మీకు తెలీదా? యాకోబు తాత. ఇప్పుడు మనం ఎవరి సంతానం? అట్లా కాదండి, యాకోబు పేరు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, మన ఎవరి సంతానం? ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి? ఇది కదా కరెక్ట్ 10. ఇప్పుడు మన ఎవరి సంతానం? ఆయన ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు అంటే, ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? మోసగాడి సంతానం కూడా ప్రేమించున్నాడు. మీకు విషయం అర్థం కావట్లేదు, వాక్యం సరిగ్గా అర్థం గ్రహించటల్లా. దేవుడు యాకోబుని ప్రేమించి తిని అంటే యాకోబు సంతానం కూడా ప్రేమించాడు. దేవుడు అబ్రహాముని ప్రేమించి తిని అబ్రహాం సంతానం కూడా ప్రేమించాడు. అదే నిజమైతే ఈరోజు భూమి మీదకి వచ్చి ఏ తప్పు పాపం చేయకుండానే, భూమి మీదకి వచ్చి ఏ రకంగా కూడా ఆరోపణ చేయబడకుండానే దేవుడు అంటున్నాడు, నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు యొక్క ఎన్నిక ఎప్పుడు జరిగినది? ఏశావు యాకోబుల్లో భూమి మీద రావటానికన్నా ముందుగానే. ఇంకా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. యాకోబు, ఏశావు ఎవరి సంతానం? ఇస్సాకు రెబెకా సంతానం. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం వాగ్దానం ఇచ్చింది ఎవరు? అంటే అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడే ఇస్సాకు పుడతాడని, ఇస్సాకి యాకోబు పుడతాడని, యాకోబుని దేవుడు ప్రేమిస్తాడని దేవుడు తెలుసా తెలీదా? ఎప్పుడు తెలుసు? అబ్రహాం ముందుకే కాదండి, జగత్ పునాది కన్నా ముందుగానే తెలుసు. ఆమేన్. అంటే దేవుడు యొక్క ఎన్నిక ఎలా ఉంటుందో మీకు చెప్తా ఉన్నాను. ఎందుకే నీ మాటలు చెప్తున్నానంటే గమనించండి. నిన్ను సరైన స్థానంలో ఉంచి ఈ భూమి మీద ఇక్కడ ఒక ఉద్దేశం కొరకు నిన్ను సరైన స్థానంలో ఉంచి ఆయన సన్నిధిలో నిన్ను మహిమపరచను. ఆమేన్. ఇప్పుడు దేవుడు భూమి మీద మహిమపరిచాడు మనల్ని. ఎక్కడ? ఆయన యొక్క సన్నిధిలో. క్రీస్తు లోపల మనల్ని పెట్టి దేవుడు మహిమపరిచాడు. క్రీస్తుకు బయట మనల్ని మహిమపరచాలా, క్రీస్తు లోపల మహిమపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను నిర్ణయం చేసుకున్నది లోపల. ఆమేన్. బాప్టిజం పొందినప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన లోపల తీసుకున్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరము లోపలికి బాప్టిజం పొందితిమి. ఎందుకని? ఆ శరీరము నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీరము, ఆ శరీరము మహిమపరచబడే శరీరము, ఆ శరీరము దేవుని యొక్క ఎన్నికలో ఉన్న శరీరము, ఆ శరీరము వాక్యమై ఉన్న శరీరము, ఆ శరీరము దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, క్రీస్తు యొక్క మరణము ద్వారా 2000 సంవత్సరాల క్రితము ఆయన జగత్ పునాది వేయబడక మునుపు తాను ముందుగా ఎవరిని చూసినో ఆ విశ్వాసిని ఈనాడు సదాకాలం పరిపూర్ణగా చేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం రక్తంగా చనిపోయి ఉన్నాడు. అయితే ఆ రక్తం ఎప్పుడు గార్చాడంటే వాస్తవంగా భూమికి పునాది కన్నా ముందు. గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడిందంటే దేవుడు ఆలోచనలో భూమికి పునాది కన్నా ముందు. భూమి పునాది కన్నా ముందుగా అంటే సుమారుగా ఇప్పటికీ 6000 సంవత్సరాల క్రితం.
6,000 సంవత్సరాల క్రితం వధించబడింది గొర్రెపిల్ల, 2,000 సంవత్సరాల క్రితం రక్తం కాచున్నాడు. ఈ దినము నన్ను ఆయన నీతీకరించి మహింపరుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి మన యొక్క చరిత్ర బిగినైనదంటే ఆయన ఆలోచనలో భూమికి పునాది కన్నా ముందు నుంచి. కాబట్టి ఈరోజు నిన్నెవరైనా చెరపగలరా? ఖచ్చితంగా జరపలేరండి. ఆమేన్. ఇప్పుడు మాట్లాడదాం. ఇట్లుండగా ఏముందము, దేవుని మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? ఎందుకు ఈ మాట నువ్వు అనగలవు అంటే, ఎట్లుండగా దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడే మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, దేవుడే మనల్ని మహిమపరుచున్నాడు. ఇవన్నీ దేవుడు చేస్తుండగా అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనము దేవుని పక్షాన ఉన్నాం. ఇప్పుడు మనకి వ్యతిరేకంగా వచ్చేవాడు ఎవడు? నువ్వు దేవుళ్ళో ఉండగా నీకు విరోధి ఎవడు? ఉన్నాడు ఎవడన్నా? నీకు వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడగలడా? ఆమేన్. బట్ లెట్ మీ టెల్ యూ, whenever your enemy pulls you down, he thinks that it's over. నిన్ను కింద పడేసిన తర్వాత అపోదు అనుకుంటాడు, ఇడి పని అయిపోయింది అనుకుంటాడు. కానీ దేవునికి ఒక సంగతి తెలుసు, నిన్ను ఆల్రెడీ పిలిచున్నాడని, నిన్ను ఆల్రెడీ నీతీకరించున్నాడని, నిన్ను ఆల్రెడీ మహింపరుచున్నాడని. కాబట్టి అపవాదిని కింద పడేసిన తర్వాత ఇప్పుడు నేను ఎవరు పైకి లేపాలా? నిన్ను ఎవరు నిలబెట్టాలా? నిన్ను ఎవరు బలపరచాలా? కాబట్టి చాలా జాగ్రత్త. నువ్వు అత్యంత బలహీనతలోకి వెళ్ళొచ్చిన తర్వాత నీవు అందరికన్నా బలవంతుడిగా మారుతావు. ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు శరీరరీత్యా బలహీనతలోకి వెళ్ళి ఉండొచ్చు, అయితే ఆ శరీరము కోలుకున్న తర్వాత నిజంగా కానీ దేవుడు పిలిస్తే నువ్వు అంతకుముందు కన్నా కానీ బలంగా ఉంటావు. ఆమేన్. నువ్వు ఆత్మరీత్యా నువ్వు బలహీనంగా ఉన్నావేమో, ఒకసారి దేవుడితో మాట్లాడిన తర్వాత, దేవుడిని కలిసిన తర్వాత, దేవుడిని తాకిన తర్వాత, ఆయన నేను ఎందుకు పిలిచాడు నీకు అర్థమైన తర్వాత, ఆయన ఒక శక్తి నువ్వు పొందుకున్న తర్వాత, ఆయన ఒక ఆత్మ కింద నువ్వు నడిచిన తర్వాత, ఆయన ఒక రక్తము నీ కొరకు ఎందుకు కాచాడో నీ యొక్క స్థానంలోకి నువ్వు వచ్చిన తర్వాత, నీ బలహీనత నువ్వు దాటి బయటకు వచ్చిన తర్వాత భూమి మీద అందరికైనా నీవే బలవంతుడివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకు అపవాది మనమే దాడి చేస్తాడంటే వాడు నిన్ను కన్ఫ్యూజన్ చేయటానికి, వాడు నిన్ను బలహీనపరచడానికి, వాడు నిన్ను దేవుడి నుంచి దూరం చేయటానికి వాడు చెయ్యని ప్రయత్నం లేదు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. అపవాది ఎలా గందరగోళం చేస్తాడు? నీ జీవితంలో నువ్వు ఒక పని చేయాలా, నువ్వు ఆ పని చేయడానికి రెడీ అవుతున్నావు, వాడు అంటాడు ఫస్ట్ చెయ్యి అంటాడు, తర్వాత అంటాడు వద్దులే అంటాడు, తర్వాత ఏం చేస్తావులే అంటాడు, తర్వాత నీ వల్ల కాదంటాడు. మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు మనుషుల్లో ఉన్నప్పుడు వాడిని దగ్గరికి వచ్చి అంటాడు ఈ జబ్బు తగ్గదంటాడు, నువ్వు లేవలేవంటాడు, నీ పని అయిపోయిందంటాడు, ఇక నువ్వు ఆశ వదులుకో అంటాడు, అసలు నీ దేవుడిని పిలవలేదంటాడు, అసలు దేవుడు నీకు రక్తం కాచాక రక్తం పని చేయట్లేదంటాడు, నువ్వు అసలు వ్యర్థంగా అనవసరంగా ఆరాధించావు అంటాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవుడి గురించి ఆలోచన చేద్దామని అనుకుంటున్నావో వాడు ఎమ్మటే నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. నువ్వు ఆ సమయంలో మనము బలహీనంగా ఉంటాం. ఆ బలహీనతలు మనం ఏం చేస్తూ ఉంటామంటే వాడి మాటలు వినకపోయినప్పటికీ తోసేయం. కొద్ది రోజులకి ఏమవుతుందంటే వాడి ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఎంత చెడిపోయిన వ్యక్తి అయినా, ఎంత మంచి వ్యక్తి దగ్గరికి వచ్చి రోజు అదే చెడిపోయిన మాటలు చెప్తా ఉంటే ఏదో ఒక రోజు ఆ చెడిపోయిన వ్యక్తి యొక్క మాటలో ఈ మంచోడు వింటాడు. నిజమా కదా? ఎస్ అనోనా? ఎందుకంటే రోజు అదే చెప్తా ఉంటే ఫస్ట్ చెప్పాక అరబాక అంటాడు, రెండో రోజు నిన్న చెప్పా కదా నీకు అరవద్దని అంటాడు, మూడో రోజు ఏమంటావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు వద్దని అంటావు, 4 రోజు కాముగా ఉంటాడు, 5 రోజు ఆలోచిస్తాడు, 6 రోజు అవును కదా అంటాడు. ఏమవుతుంది ఇప్పుడు? వినబడలే నాకు. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న అపవాది కూడా పదే లోకరీత్యమైన సంగతిని దగ్గర తీసుకొచ్చి నువ్వు దేవుడి సంబంధం అయి ఉన్నప్పటికీ వాడి డౌట్ క్లారిఫై చేసుకోవడం కొరకు నీకు లోకంలోనే మొత్తం మీద చెప్తా ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? మొదటి రోజు ఏమంటావు? నేను వర్తమాన విశ్వాసిని, నేను వినను దీన్ని అన్నావు. రెండో రోజు ఏమన్నావు? నన్ను చెప్పారా నేను విశ్వాసులని అన్నావు. మూడో రోజు ఏమన్నావు? 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు
నిజమే కదా, ఏదైనా తోటలో అవ్వ కూడా నిజమే కదా అంది. ముందంది మేము తినకూడదు అన్నది, లాస్ట్కి ఏమన్నది అదే తిన్నది. అంతేనా? మరి ఈరోజు మనం కూడా అవ్వ దేవుడి యొక్క ఏర్పాట్లో ఉన్నదా లేదా? ఉన్నదా? మరి మనము మరి అవ్వ అక్కడ పడిందా లేదా? ఎందుకని? అపవాది మాటలు. ఈరోజు కూడా అదే అంటారా, నువ్వు దేవుడికి ఎన్నికలో ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు వాడి మాటలకి పడిపోతావు. మీకు ఇంకో మాట చెప్పనండి, అబద్ధానికి వాయిస్ ఎక్కువ. అవునా? ఈరోజు నిజం చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పండి, అబద్ధం చెప్పేవాళ్ళు గట్టిగా అరుతున్నారు. కానీ ఒక రహస్యం చెప్పనా, అబద్ధం ఎంత గట్టిగా అరిచే అది అబద్ధమే, నిజం ఎంత మెల్లగా చెప్పాడు నిజమే. నా మాట మీరు అర్థం చేసుకోండి. అంతేగాని వాడు గట్టిగా చెప్పాడు కదా ఇది అబద్ధం నిజమైపోయింది అనుకోమాకండి. ప్రతి దానికి ఒక టైం వస్తుంది, ఆ టైంకి గురుగు బయటపడుతుంది, గోధుమ బయటపడుతుంది. ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ టైం. ప్రతి దానికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలాన్ని రాగానే దేవుడు సమస్తాన్ని బయటపడేస్తాడు. ఇవన్నీ ఎందుకని చెప్తున్నానంటే, నీ యొక్క జీవితంలో ఈ 70-80 ఏళ్ల ఈ జీవితంలో అపవాది నీ జీవితాన్ని గందరగోళం చేస్తాడు. నిన్ను ఒక నిర్ణయం తీసుకోనీయకుండా చేస్తాడు. నీ నిర్ణయంలో మొత్తం తప్పులు ఎదుగుతూ ఉంటాడు. నిన్ను పాపములో చూపించాలని చూస్తాడు. అయితే అదే సమయంలో దేవుడు అంటాడు, నేను నిన్ను కడిగేవాడిగా ఉన్నానంటాడు. మ్యాన్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక రక్తం పనిచేస్తుంది. నువ్వు మంచోడువా నువ్వు చెడ్డోడువా తర్వాత సంగతి, ముందైతే రక్తం పనిచేస్తుంది. నువ్వు ఆ రక్తం కిందకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణంగా విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. రెండో సంగతి జ్ఞాపకం చేయండి, వెనెవర్ యువర్ ఎనిమీ థ్రోస్ యూ ఇంటు ద డెప్త్స్ హి థింక్స్ దట్ ఇట్స్ ఓవర్. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే నిన్ను అప్పుల్లో పడేస్తాడు, ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తాడు, నిన్ను తప్పులో పడేస్తాడు, నిన్ను పాపంలో పడేస్తాడు. నిన్ను ఏదో ఒక దాంట్లో పడేయటమే వాడి యొక్క పని. అవునా? అయితే నువ్వు దేవుడి కుమారుడు అని వాడికి కన్ఫర్మేషన్ లేదు, డౌట్ మాత్రం ఉన్నది. ఇలా మాట్లాడుకుందాం, వాడికి నమ్మకం లేదు కానీ అనుమానం ఉంది నువ్వు దేవుడి కుమారుడు అని. అవునా? వాడికి అనుమానం ఉండే ఇన్ని చేస్తుంటే నువ్వు దేవుడి కుమారుడు అని దేవుడికి నమ్మకం ఉంది కదా, మరి ఆయన ఇంకెంత పనులు చేయాలి నీ కొరకు? ఇంకెక్కువ చేయాలొద్దా? ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాముని నా కుమారుడు అనలా, ఆయన ప్రవక్తలని నా దాసులు అన్నాడు. అవునా? దాసులు అంటే ఎవరు? పనివారు. ఇప్పుడు దాసులు ఎక్కువ కుమారులు ఎక్కువ? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు మన పిల్లలకైనా మనం ఎక్కువ చూస్తామా, మన పిల్లలకైనా తక్కువగా చూస్తామా? అవునా? ఇప్పుడు దేవుడి దగ్గర దాసులు అంటే దేవుని కుమారులని ఎక్కువ తక్కువ? గట్టిగా చెప్పండి. దేవుని కుమారుల కన్నా ఎక్కువ దాసులు, తక్కువ. ఇప్పుడు మరి ప్రవక్తలు అంటే ఎవరు? బైబిల్ చెప్తున్నారు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తన దాసులైన ప్రవక్తలకు. అవునా? అంటే ఇప్పుడు ప్రవక్తలు ఎవరు? అబ్రహాం ఎవరు? దాసుడు. మరి మనం ఎవరు? మరి ఇప్పుడు దేవుడు ఎవరితో పాటు ఎక్కువగా ఉండాలి? ఆయన చెప్పిన వాక్యమే, మన సొంతది ఏం చెప్పొద్దు. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మీరు దాసి కుమారులు కాదు, మీరు స్వతంత్రాలు కుమారులై ఉన్నారు. ఇంకో మాట చెప్పున్నారు, మీరు దైవములని మీరు ఎరుగురా. ఇంకొకసారి అంటున్నాడు ఆయన, మీరు దేవుని యొక్క కుమారులై ఉన్నారు. ఇదే రోమపత్రికలో ఒక మాట ఉన్నది, ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. సో ఇప్పుడు దేవుడి కుమారుడు అనబడటానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం. ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుడు. ఆది యందు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ కింద నడిపించబడేవారు అంటే ఎవరు? వాక్యము కింద నడిపించబడేవారు. అవునా? ఇప్పుడు ఎవరు దేవుని కుమారులు? పరిశుద్ధాత్మ రాయించిన ఈ వాక్యము ద్వారా నడవబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులు. అంతేనా? ఇప్పుడు దేవుడు ఎవరు నీతిమంతులుగా చేశాడు? పరిశుద్ధాత్మ అనగా వాక్యము కింద నడిచే వారిని దేవుడు నీతీకరించున్నాడు, వారిని శుద్ధీకరించున్నాడు, వారిని ఆయన పిలుచుకున్నాడు, వారి నీతిమంతులుగా తీర్చున్నాడు. దేవుడు వారిని మహిమపరిచేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఇవన్నీ చేశాడంటే అసలు ఆయన భూమి మీదకి ఒక జీవి రావటానికన్నా ముందుగానే దేవుడు చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే గొర్రె పిల్ల జీవగంధం రాసి ఉన్నాడు. ఆ జీవగంధంలో ఎవరి పేరైతే ఉన్నదో ఆ పేరులో ఉన్న వాళ్ళని కాపాడటానికి ఆయన కిందకు వచ్చాడు.
ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడి దగ్గర గొర్రెపిల్ల జీవగంధం ఉన్నది. దేవుడు భూమి మీదకి వచ్చున్నాడు. భూమి మీదకి వచ్చి భూమి మీద అందరినీ కాపాడటానికి వచ్చాడా? రెండు సంగతులు కాడి మళ్ళీ డివైడ్ చేసుకుందాం. దేవుడికి భూమికి పునాదేసే సమయానికి భూమి మీద మానవ జాతి పడిపోద్దని, ఈ పడిపోయిన మానవ జాతిలో కొద్దిమంది రక్షించబడతారని, కొద్దిమంది రక్షించబడరని దేవుడికి ముందుగా తెలుసా తెలీదా? ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు వచ్చినట్టు వీళ్ళల్లో రక్షింపబడే వాళ్ళు దేవుడికి ముందుగా తెలుసు కాబట్టి వారి కొరకే దేవుడు వచ్చున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరు ఉంటారు? రక్షింపబడే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఆ రక్షింపబడే వాళ్ళ కొరకు దేవుడి కిందకు వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు యొక్క ఆలోచనలో ఆయన పరిపూర్ణంగా వెళ్తున్నాడా లేదా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు దేవుడి యొక్క చిత్తంలో ఉండి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావు భూమి మీద. చాలాసార్లు మనం అలాగే ఉంటాం. దానికి ఉదాహరణగా మీకు బైబిల్లో అపోస్తలైన సౌలుని చూపిస్తున్నా. పౌలు కన్నా ముందు ఆయన సౌలుగా ఉన్నాడు. దేవుడి కొరకే జీవిస్తున్నాడు. దేవుడు అంటే ప్రాణం పెడతాడు. అయితే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సౌలుకి ఎవడు చెప్పాయన్నాడు? మరి సౌలుకి చెప్పాలంటే ఎవరు రావాలా? అలాగే అనుకుందాం. ఈరోజు ఇక్కడున్న మనలో కూడా దేవుడి చిత్తంలో ఎవడన్నా ఉన్నాడేమో. ఆ ఉన్నోడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడేమో. మరి ఆ ఒక్కడితో మాట్లాడడానికి ఎవరు రావాలా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ ఇంకో సంగతి మీకు చెప్పనండి. సమరయ స్త్రీ ఉన్నది బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ సమరయ స్త్రీకి వేరెవరని చెప్తే ఏంటదా? వినదు. మరి ఇప్పుడు ఆమెకి ఎవరు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకో సంగతి చెప్తాం. కోపం తెచ్చుకోమని కొద్దిసేపు. సమరయ స్త్రీకి వాక్యం తెలుసా తెలీదా? గట్టిగా రావట్లేదు సమాధానం. తెలుసా? మరి తెలిసేందుకు వ్యభిచారంలో ఉన్నది. ఇప్పుడు దేవుడి చిత్తంలో సమరయ స్త్రీ ఉన్నదా లేదా? మరి ఉండేందుకు వ్యభిచారంలో ఉన్నది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ సమయం వచ్చి వాళ్ళు బయటకు వచ్చేదాకా వాళ్ళు లోకంతో కట్టబడి ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు యొక్క వాక్యం ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళని కొట్టినదో, అందరినీ కొట్టదండి వాక్యం అయ్యి, ఆయన ఆలోచన ఎవరైతే ఉన్నారో వారు భూమి మీద ఉండగా ఆ సమయం వచ్చినప్పటికీ వారు సరిగా ఉన్నా లేకపోయినా వాక్యమే వారిని వెతుక్కుంటా వస్తుంది. హల్లెలూయా. రహస్యం ఏంటంటే నీవు వాక్యాన్ని వెతకలేదు, వాక్యమే నిన్ను వెతికినది. నీవు దేవుని వెతకలేదు, దేవుడే నిన్ను వెతుకున్నాడు. నీవు పరిశుద్ధాత్మను వెతకలేదు, పరిశుద్ధాత్మ నిన్ను వెతుకున్నాడు. నీవు నిన్ను నీతిమంతుడిగా చేసుకోలేవు, దేవుడే నిన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు. నీవు అనుకున్న సమయంలో, నీవు ఎన్నిక చేసుకున్న సమయంలో నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. దేవుడు ఎన్నిక చేసుకున్న సమయంలోనే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో చెప్పాలి ఈ సంగతి. దేవుడు యొక్క చిత్తంలో ఉన్నవాడికి నువ్వు వాక్యముతో వాదించాల్సిన పని లేదు. హల్లెలూయా. ఎలాగా? సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ఎంతసేపు వాదించాడు? సౌలుతో ఎంతసేపు వాదించాడు? అందుకని ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తుంది. డిబేట్లు లేవు. డిబేట్లు లేవు. వాక్యము రుజువుపరచాలి. నువ్వు మాట్లాడితే వర్తమానం రుజువుపరచాల. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒకరిని తిట్టి, ఒకరిని కొట్టి, ఒకరిని బంధించి చిత్రహింసకు గురి చేసి వాళ్ళ నీళ్ళలోకి తీసుకెళ్తాం బాప్టిజానికి. ఇక నేను బాప్టిజం ఇచ్చాను, నువ్వు చచ్చిందాకా నువ్వు నాతో పాటు ఉండాలా. ఈరోజు ఇది వర్తమానం. నేనంటున్నాను, నిన్ను దేవుడు పిలిస్తే నువ్వు బాప్టిజం తీసుకుంటావా? నిన్ను వాదించి 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 నిన్ను ఒప్పిస్తే నువ్వు తీసుకుంటావా? వాదించి తర్వాత నువ్వు ఒప్పుదలగా తీసుకున్నావా? అది నిలబడదు. అదే వాక్యం నీకు బయలుపడి తీసుకున్నావా 100 మందిని బయటికి లాగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము నీకు బయలుపాటు రావటం అంటే దాని పేరే ప్రత్యక్షత. ఇప్పుడు నేను మాట్లాడచ్చు చూడండి, బైబిల్లో చిన్న మాట ఇక్కడిది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడింది ఎవరు? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నది ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు ఎవరు వచ్చి సౌలుతో మాట్లాడుతున్నారు?
సమరస్య దగ్గరికి వచ్చి మాట్లాడింది ఎవరు? దేవుడు అంటే వాక్యము, వాక్యం అంటే క్రీస్తు, క్రీస్తే వచ్చి వాక్యమై ఉన్న క్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఒప్పుదలకు వచ్చున్నాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. సౌలుకి బాప్తిజం ఇవ్వమని చెప్పింది ఎవరు? గట్టిగా చెప్పరండి. ఎవరు చెప్పాడు? అననీయాకి. ఇప్పుడు అననీయ ఏం చేశాడు? బాప్తిజం ఇచ్చి వచ్చాడు. ఇలా మాట్లాడుకుందాం. అప్పటికి సౌలు సున్నతి పొందలేదా? సన్నిహిత సభలో సభ్యుడు. మళ్ళీ వెళ్ళి ఈ పని చేసిపోయింది. ఎందుకని? అప్పుడు బయలుపాటు లేదు, ఇప్పుడు బయలుపాటు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగినది? బాప్తిజం పొందున్నాడు. ఇలా మాట్లాడుకుందాం. సౌలు ఏ నామంలో బాప్తిజం పొందాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు బయలుపరిచారు ఆ మాట? అననీయాకి బాప్తిజం ఇవ్వమని చెప్పింది ఎవరు? అంటే ఇప్పుడు ఒక సేవకుడికి బాప్తిజం అని ఎవరు చెప్పాలా? అంతేగాని వేరే వాళ్ళు కాదు, పక్క పాస్టర్లు కాదు. పక్క పాస్టర్లు పర్మిషన్ అక్కర్ల బాప్తిజం ఇవ్వడానికి అయితే. అవునా? ఎందుకని? బయలుపరిచింది దేవుడై ఉన్నాడు, ఇవ్వమని చెప్పింది దేవుడై ఉన్నాడు. ఇక్కడ సంగతి ఏంటంటే, సమరస్య దగ్గరికి వెళ్ళి కూర్చొని సమరస్యతో ఆమె చేసిన పాపం అంతా ఆమె చెప్తా ఉన్నప్పుడు ఆమె యేసుక్రీస్తు గొడవబట్టల్లా. నా గురించి నీకు ఎవరో చెప్పారు, అందుకే నాతో వచ్చేలాగా అంటారా? మళ్ళా ఆమె ఏమంటుంది తెలుసా? నువ్వు ప్రవక్తవు కాదు. యేసుక్రీస్తు అమ్మా నీకు ఇంటి దగ్గర 5 ఉన్నారు, ఇంతకుముందు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు 6వ వాడు అనగానే ఏమంటుంది? నువ్వు మెస్సేవ్ కాదు. ఎలా చెప్పింది అమ్మా ఈయన ప్రవక్తని మెస్సయ్య అని? ఆమెకు వాక్యం ఏమి తెలియకపోతే ఎలా చెప్తుంది? అంటే ఇప్పుడు వాక్యం అంతా తెలిసి ఆమె ఎలాగున్నది? అంతే. క్రైస్తవురాలని చెప్పుకుంటున్నది, సమరయ స్త్రీగా ఉన్నది. వారికి తెలుసు మెస్సయ్య వస్తాడని, ఆమె పాపాలని చెప్తారని. చిన్నప్పటి నుంచి మొత్తం ఇంటానే ఉన్నది, అయినప్పటికీ పాపంలో ఉన్నది. ఆ గడి వచ్చినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ గడి వచ్చినప్పుడు, దేవుడు ఎప్పుడైతే బయలుపాటుని ఇచ్చున్నాడో అప్పుడు ఆమె తన కూడా తెలుసుకున్నది. ఈరోజు అదే మాట అంటున్నాను నేను కూడా. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం, ఈ రక్తమాంసంలో ఉన్నాం. మన గడియ మనకు వస్తే తప్ప మనం ఎవరమో తెలియము. దేవుడు నిర్ణయించిన ఆ సమయం రావాలా. ఆ సమయం వచ్చినప్పుడు నీతో ఎవరు వాదించక్కర్లేదు, నీకెవరు ఒప్పుదల తీసుకోవాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడతాడు, ఆయన్ని హృదయాన్ని తాకుతాడు. నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలియచేస్తాడు. నీ లోపల నుంచి ఏం బయటికి పోవాలో దేవుడే నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. కొట్టేవాడు దేవుడై ఉన్నాడండి, సరిదిద్దేవాడు దేవుడై ఉన్నాడండి, నిలబెట్టేవాడు దేవుడై ఉన్నాడండి. దేవుడు వస్తే చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మలో పూర్తిగా నిన్ను ముంచుతాడు, నిన్ను పూర్తిగా ఆత్మతో నింపుతాడు. ఆ ఆత్మలో నింపబడినప్పుడు నీ అంతట నువ్వు ఒప్పుదలకు వస్తావు. హల్లెలూయా. నిన్ను బలవంతంగా నీతో వాదించి ఒప్పించేది ఒప్పుదల కాదు. నీ హృదయంలోంచి నీ అంత నువ్వు ఒప్పుకుంటావు చూసావా, అది ఒప్పుదల అయి ఉన్నది. అటువంటి ఒప్పుదల ఈరోజు మనకు కావాలండి. మనం నిజంగా దేవుడి ద్వారా పిలువబడిన వాళ్ళమైతే, దేవుడు యొక్క ఆలోచన ఉన్న వాళ్ళమైతే, ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరికి వచ్చున్నామో, వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నదో, మనము అటువంటి ఒప్పుదలకు వస్తాం. సౌలు ఎలాంటి ఒప్పుదలకు వచ్చాడో, సమరయ స్త్రీ ఎలాంటి ఒప్పుదలకు వచ్చిందో, పేతురు ఎటువంటి ఒప్పుదలకు వచ్చాడో, నతానీయులు ఎటువంటి ఒప్పుదలకు వచ్చున్నాడో, ఈరోజు మనము అటువంటి ఒప్పుదలకు వచ్చేవాళ్ళం అయి ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నా. నువ్వు దేవుడు ఒక విత్తనమై ఉన్నావు. అపవాది వచ్చాడు, ఒక గుంట తీశాడు, నేను ఆ గుంటలో వేసాడు, దాని మీద మట్టి కెప్పాడు, కాలుతో తొక్కాడు. వాడు అనుకుంటాడు వీడి పని అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు. ఒక వారమో 10 రోజుల తర్వాత అక్కడికి వచ్చాడు. ఇప్పుడు జోసెఫ్ చెప్తాడు ఏం జరిగినదో. వాడేమనుకున్నాడు? వీళ్ళని గుంట తీశాను, లోపల పెట్టేశాను, వీళ్ళ మొత్తం కప్పెట్టేశాను, ఇక వీడి పని అయిపోయింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, అపవాదిని లోపల తీసుకెళ్ళి పాతి పెట్టిన తర్వాత దేవుడికి కావాల్సింది కూడా అదే. నీ లోపల దేవుడు ఏం పెట్టున్నాడో అది పైకి రావాలంటే నువ్వు మొదటగా ఒత్తిడిలోకి పోవాలా, ఇబ్బందుల్లోకి పోవాలా, శోధనలోకి పోవాలా, నువ్వు అందరికన్నా దూరం అయిపోవాలా, నువ్వు లోకం నుంచి దాచిపెట్టబడాలా. అప్పుడు దేవుడు నీ లోపల ఆయన ఏం దాచిపెట్టాడో అది బయట తెచ్చే దేవుడై ఉంటాడు. హల్లెలూయా. నిజమైన మాట.
ఇలా మాట్లాడుకుందాం మనకు అర్థమయ్యే భాషలో. ఒక గొంగళి పురుగు ఉన్నది, మంచి గొంగళి పురుగు, చుట్టానికి బాగుంటుంది. అవునా? ఎన్ని కాళ్ళు ఉండి గొంగళి పురుగుకి? గట్టిగా చెప్పండి. లెక్క పెట్టారు ఎప్పుడన్నా పట్టుకున్నాడు దాన్ని? ఒక్క సెల్ఫీ అన్న దిగారు మీరు దాంతో? ఈ గొంగళి పురుగు భూమి మీద ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? ఎక్కువ గొంగళి పురుగు ఉండేది తుమ్మ చెట్ల మీద, ఊరి చివర ఇసిరేసినట్టుగా దూరంగా ఉండే తుమ్మ చెట్ల మీద. అక్కడుండే ఆ చిగురు, ఆ పాడైపోయింది, చెడిపోయింది మొత్తం తింటా తిరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులకి గొంగళి పురుగు ఏం చేస్తుంటే ఇలా తిరుగుతానే ఏదో ఒక చెట్టు కొమ్మ దగ్గరలో మట్టి అంతా తీసుకుని పోయి ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. ఆ గూడు లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి లోపల నుంచి ఆ మట్టితో దానికి ఉన్న చిన్న రంధ్రం ఏ లోపలికైతే వచ్చిందో లోపలికి వచ్చే రంధ్రం అదే పూర్తి చేసుకుంటుంది. కొద్ది రోజులు కనబడదు. అది ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు లోపల ఉంటుంది మొత్తం దాని టైం అయ్యేంత వరకు. తర్వాత ఎక్కడైతే అది రంధ్రం పూర్తి చేసిందో కరెక్ట్గా ఆ రంధ్రాన్ని మళ్ళీ తొలుస్తూ ఉంటుంది. ఇప్పుడు లోపల నుంచి ఏం బయటకు వచ్చింది? గట్టిగా చెప్పండి. లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి? అది బయటకు వచ్చినప్పుడు ఏంటి? మట్టిలోకి వెళ్ళినప్పుడు ఇదేంటిది? గింజ, విత్తనం. బయటకు వచ్చినప్పుడు ఏంటి? విత్తనం కాదు అది. మీరు గమనిస్తే ఈ గోధుమ గింజలు పాతి పెట్టినప్పుడు మీరు ఏం చేసినా దాని లోపల ఆకుపచ్చదనం కనబడదు, జీవం కనబడదు. గోధుమ గింజలో మీరు దాన్ని పగలగొట్టండి, పొడి చేయండి, భూతద్దం పెట్టి చూడండి, ల్యాబొరేటరీకి తీసుకుపోండి, దాని లోపల మీకు జీవం కనబడదు, నీటిది కనబడదు, ఆకుపచ్చ రంగు కనబడదు. అలాగే సీతాకోచలకని దాని రావడానికన్నా ముందు గొంగళి పురుగుని మీరు ఏం చేసి పరీక్ష చేయండి, దాని లోపల సీతాకోచలు రావడానికి ఏ అవకాశం లేదు. అవునా? మరి మన సంగతి అండి ఈరోజు. ఇప్పుడు మనం ఎవరం చెప్పరే త్వరగా, నాకు గట్టిగా. గొంగళి పురుగు పైకి ఎగరదు, సీతాకోచలక పాకదు. ఇప్పుడు మనం భూమి మీద పాకే జీవులం. పైకి ఎడితే కింద పడతాం, గొంగళి పురుగు పైకి ఎడితే కింద పడుతుంది. ఇప్పుడు గొంగళి పురుగు ఏమవ్వాలా? అయితే రహస్యం చెప్పనా, భూమి మీద ఉన్న గొంగళి పురుగులన్నీ సీతాకోచలకలు కావు. ఎస్సానోనా? ఎస్సాను గట్టిగా చెప్పండి. అలాగే భూమి మీద ఉన్న అందరూ కూడా పరలోకంలో ఎత్తుబాటికి పోరు. అది కూడా నిజమే. ఇక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, పైకి వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అన్ని గింజలు మొలకెత్తవు, కొన్నే మొలకెత్తుతాయి. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించున్నారో వారే మొలకెత్తేవాళ్ళు. దేవుడు ముందుగా ఎవరు నిర్ణయించున్నారో వారే సీతాకోచకులు అయి ఉన్నారు. దేవుడు ముందుగా ఎవరినైతే నిర్ణయించుకున్నారో వారిని పిలుచున్నాడు, వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు, వారిని మహింపరిచాడు, వారినే ఎత్తబాటులోకి తీసుకుని పోతాడు. ఆ ఎత్తుబాటులోకి వెళ్ళే వాళ్ళే ఆయన ఆలోచనలో ముందుగా ఉన్నవారు. ఆయన ఆలోచనలో ముందుగా ఉన్నవారినే దేవుడు గొర్రెపిల్ల జీవగ్రంథాల పేర్లు రాస్తున్నాడు. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథాలు ఎవరి పేర్లు రాస్తున్నాయో వారిని ఎత్తబాటుకు పోకుండా ఎవడు ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ధైర్యం ఉందా మనకి? ఏంటి ఆ ధైర్యం? ఏమర్థమని తెలిసిపోద్ది. ఇప్పుడు ఏంటి ఆ ధైర్యం? వెళ్తాం మన పైకి, ఆపగల మనల్ని ఎవడన్నా? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత పెద్ద శోధన వచ్చినా దేవుడు కుమారుడు అని మర్చిపోవద్దు. దేవుడిని పిలిచినాడని మర్చిపోవద్దు. దేవుడిని నువ్వు లేవనెత్తే దేవుడై ఉన్నాడని, ఆయనని పంపించిన మొదలుకొని తిరిగి ఆయన చేరేంత వరకు తోడుగా ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.